అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో అన్నదానం మహాదానమని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 45వ వార్డులోని వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజులో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సూర్యాపేటలోని 45వ వార్డులోని వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5 రోజులలో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ప్రారంభించి మాట్లాడారు. వినాయకుని ఆశీస్సులు, కరుణ కటాక్షాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1000 మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షులు నల్లపాటి రమేష్, యామ రవి, గుండా శంకర్, నవీన్, సందీప్, కుక్కడపు భిక్షం, ఇస్మాయిల్, శిరీష, అనురాధ, అనుష, రాధిక, గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు మన సూర్యాపేట 45వ వార్డ్ విద్యానగర్ వాసవి కాలనీలో అత్యంత ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 5వ రోజు పురస్కరించుకొని స్థానిక విద్యానగర్ వాసులందరూ, వాసవి కాలనీ పెద్దలంతా కలిసికట్టుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ఈ అన్నదాతగా మమ్మల్ని వాళ్ళు అడిగినందుకు గాను నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనకున్న దాంట్లో పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వారు అడిగిన వెంటనే నేను ఒప్పుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఈ వాసవి కాలనీది మహిళలు, పెద్దలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమమే కాకుండా ఈ నవరాత్రోత్సవాలు వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా దేవునికి వాళ్ళు పూజలు చేస్తూ ఇక్కడ కుంకుమ పూజ, అభిషేకం, అన్నదానం, డైలీ పూజలు, ఈ విధంగా కాలనీలో ఉన్నటువంటి ఒక 20 నుంచి 30 కుటుంబాలు టైంకి వచ్చి వారు ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మేము చూస్తున్నాము. ఇది ఈ వార్డులో కల్లా మాకు నచ్చినటువంటి ఈ యొక్క ఇష్టమైన గల్లీగా వాసవి కాలనీని మేము అభివర్ణిస్తాము. ఇక్కడున్న వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా, వాళ్ళు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు అందరితోటి. మరియు దేవుడు వీళ్ళందరినీ కూడా ఎల్లవేళ్ళ అష్టాశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 1000 మందికి భోజనాన్ని సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వెరైటీస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అందరూ నెట్టుకోకుండా, గుంపులుగా రాకుండా పద్ధతిగా లైన్లో వచ్చి మీరు అన్నదానం స్వీకరించి ఇక్కడ పెట్టిన చేతులందరినీ మీరు కూడా ఆశీర్వదించాల్సిగా నేను కోరుకుంటున్నాను. ఏ పదార్థము వేస్ట్ కానియవద్దు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కాబట్టి పదార్థం వేస్ట్ కానియకండి. మీకు అవసరం ఉన్నంత మాత్రమే పెట్టుకోండి. మిగతా మీకు అవసరం లేకుండా ఎక్కువ పెట్టుకొని మిగతా వారికి లేకుండా చేయకండి. ఎందుకంటే మనం అవసరం ఉన్నంత పెట్టుకుంటే మిగతా వారికి మనం ఇంకొక 10 మందికి అన్నదానం మిగుల్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చి అన్నదాతల్ని మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కలిసికట్టుగా
చెల్ల, పెద్ద, ముసలి, ముతక ఎవరున్నా కూడా ఆడపడుచులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ శోభాయాత్రలో పాల్గొని అందరూ కూడా మన యొక్క 45వ వార్డు పేరును మీరు నిలబెడతారని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గంటూరి పావని కౌన్సిలర్ గారిని మాట్లాడినట్టుగా తెలియజేస్తున్నాం. మన 45వ వార్డు వాసవి కాలనీలో ఈరోజు 5వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నదాతగా మేము వ్యవహరిస్తున్నాము. మా వార్డులో ఎక్కువ వినాయకుని నిలబెట్టడం కంటే ఎక్కువ మేము అన్నదానం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే అన్ని దానాలలో కన్నా అన్నదానం విన్నా అన్నారు మన పెద్దలు. అందుకోసం అని చెప్పి మేము ఎక్కడ పెట్టినా కూడా ఎక్కువ శాతం అన్నదానమే చేస్తాం. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి 4 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దేవుని సాగనంపుతూ నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే ఎవరు కూడా తోసుకోకుండా సమన్వయం పాటించి ప్రశాంతంగా ఇక్కడ పెట్టినటువంటి అన్నదానాన్ని స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.